హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందుట్లో మనం అందరం ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజైతే అందరం ఇష్టపడే ఒక స్వీట్ అయితే చేస్తున్నానండి. అదైతే గులాబ్ జామున్ అనమాట. బయట షాప్ లో కన్నా ఇంకా రుచిగా ఎలా చేయాలి అన్నదే ఈ వీడియో. తప్పకుండా అందరూ అయితే చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈ రోజైతే గులాబ్ జామున్ అండి. ఇదైతే 160 గ్రామ్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ అనమాట. ఇది కొలతల వైజ్ గా చూపిస్తాను. సో ఇది పిండి వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిండి ప్యాకెట్లు ఉండిపోతుంది కదా, ముద్దలు ముద్దలుగా ఉంటది. అది స్మాష్ చేసుకోవాలి బాగా. ముద్దలు లేకుండా పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో ముద్దలు లేకుండా చూసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మెత్తబడిపోతుంది. అందుకే వాటర్ కొంచెం లైట్ గా వేసుకుంటూ దీన్ని ముద్ద చేయాలి. ఇది మన గోధుమ పిండిలా కాదండి. వాటర్ ఎక్కువ అయితే దానికి మళ్ళీ నెక్స్ట్ సోర్స్ అనేది మనం ఏం కలిపినా కానీ ఆ టేస్ట్ అయితే మిస్ అవుతాం. సో లైట్ గా వాటర్ వేసుకుంటూ, అంత గట్టిగా కాదు అలానే లూజ్ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో అయితే మనం ఇది డవ్ చేసుకోవాలన్నమాట. చూసే కానీ డవ్ అయితే ఇలా ఉండాలి మొత్తం. సో ఇలా చేసిన డవ్ ఒక అరగంట అయినా పక్కన పెట్టానండి. అప్పుడు ఇది కరెక్ట్ గా ఇది అవుతుంది అనమాట. సో నేనైతే ఇది కవర్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేద్దామండి. ముందుగా బాణీ పెట్టుకొని పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేద్దాము. ఆ తర్వాత చూపిస్తున్న కప్తో 2.5 గ్లాసెస్ అయితే నేను షుగర్ వేసాను. అది మాకు స్వీట్ సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసాగా ఈ కొలతలతో అయితే మనము షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేయాలి. దీనికి ఈ మధ్యలో కావాల్సినది అయితే ప్రిపేర్ చేద్దాం. గార్నిష్ కోసం అయితే ఇది ఫ్లేవర్ కి మనము ఇలాచి తీసుకుంటున్నామండి 5. దీన్ని ఇప్పుడు దంచాలన్నమాట, పొడి చేయాలి. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పు. ఇవైతే సన్నగా తరుక్కోవాలి. గార్నిష్ కోసమే కాబట్టి నేను కొన్నే తీసాను. సో ఇలా స్లైసెస్ గా చేసుకున్నాను. పొడిలాగా సన్నగా తరుక్కోవాలి. సో అన్ని ఇలాగా గార్నిష్ కి అయితే చాపింగ్ అయితే అయిపోయిందండి. సో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇలాచి దంచేసుకొని పౌడర్ చేసుకొని పెట్టేద్దాం. సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది, నేను స్టూల్ బేస్ చేసుకుని చేస్తున్నా కాబట్టి. సో ఇలా అయిపోయింది. ఇది కూడా అమ్మ ఎగిరిపోతుంది ఫ్యాన్కి. సన్న సన్నగా ఇలా అయితే నేను దీన్ని చీల్చేస్తాను అనమాట. దీన్ని తోలుని అది పిల్లలు పక్కన పెట్టేస్తారు. మనకి షుగర్ చెక్ చేసుకోవాలండి, సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. షుగర్ స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ ఈ మూమెంట్ లోనే యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం. చాలా స్మూత్ గా అయితే అయ్యింది. ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ గా అయితే చేసుకుందాము. సో నేనైతే చిన్ని బాల్ చేస్తున్నా. బాల్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇలా ఇంత చూసారు ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. సో ఈ సైజ్ లో ఈ డవ్ మొత్తం బాల్స్ కింద చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉండలు ప్రిపేర్ చేసేటప్పుడు గట్టిగా దాన్ని ఒత్తైతే రౌండ్ చేయకూడదండి. కొంచెం లూజ్గా తీసుకోవాలి. పిండి కూడా చూపించిన విధంగా పైనే చేస్తూ ఉంటే అవి బీట్ రాకుండా ఉన్నప్పుడే లడ్డు అన్నది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అంటే ఇది అందరికి తెలియదని కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాం. సో నాకైతే ఇన్ని లడ్లు అయితే వచ్చేసాయి గులాబ్ జామున్ చేయడానికి. షుగర్ సిరప్ అయితే మన అయ్యిందని అవుతుంది. అది కొంచెం బంకగా అవ్వాలి. మరి ఇలా వాటర్ గా ఉంటే అది ఆ టేస్ట్ రాదు, గులాబ్ జామ్ టేస్ట్ రాదు. సో చెక్ చేద్దాం అది ఎలా ఉందని. సో కొంచెం అయితే ఇలా ఫింగర్ టచ్ అవుతుంది. సో ఇప్పుడు దంచుకుని ఇలాచీ పౌడర్ అయితే వేద్దాము.
సో ఇది కొంచెం మరిగితే సరిపోతుంది. ఈ ఫ్లేవర్ మొత్తం దీంట్లో రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలో మనం ఆయిల్ పెట్టుకుందాం. కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. ఆయిల్కి 300 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇది కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టండి. వేడైన తర్వాత ఫ్లేమ్ మనం నార్మల్గా చేసుకుందాం. ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా సూపర్. నాకు బాగా నచ్చింది ఈ ఫ్లేవర్ అయితే. జిట్టు అనేది స్టార్ట్ అయింది. వంక కొంచెం 2 ఫింగర్స్ ఇలా టచ్ అవ్వాలి. కనిపిస్తుందా? 2 ఫింగర్స్ ఇలా టచ్ అవ్వాలి. చూసారా? ఇలా టచ్ అయినప్పుడు ఇది కరెక్ట్ సిరప్ అనమాట. మనం ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టేద్దాము. ఇంకా 1 by 1 గా మనం చేసుకున్న బాల్స్ అయితే రిలీజ్ చేద్దాం ఇలా స్లోలీ. 1 by 1 మనం చేసిన బాల్స్ అయితే దీంట్లో పెట్టేద్దాం. చాలా జాగ్రత్తగా అయితే కలపాలండి. రౌండ్ గా ఫ్రై అయ్యే వరకు కొంచెం ప్రెషర్ ఇచ్చిన విడిపోతుంది. ఇలా 1 by 1 గా నెక్స్ట్ వైపుకి ఫ్రై చేస్తాం. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు కొంతమందికి హాట్ తినాలనిపిస్తుంది, మరి కొంతమందికి స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఈ సీజన్లో అయితే హాట్ స్వీట్ రెండు బాగా నడిచే సీజన్ అనమాట. సో మా పిల్లలకి అయితే ఈరోజు గులాబ్ జామున్ కావాలి మమ్మీ అని చెప్పి స్కూల్కి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన గులాబ్ జామున్ చేసి రెడీగా ఉంచుదామని చెప్పి నేనైతే గులాబ్ జామున్ చేస్తున్నా. అలాగే మీకు చూపిద్దాము నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను దానికి నేను వీడియో కూడా తీస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను కలుపుతా అని చెప్పేసి ఈయన వచ్చేసి మధ్యలో కలిపేస్తున్నారు. ఎలా అంటే అలా కలిపేసి దానికి చూసారా ఏం చేస్తున్నారు. జెంట్స్ ఇప్పుడే అంతే అండి, చేయడం రాదు కానీ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోర్స్ ఇవ్వడానికి అయితే పని చేస్తారు వీళ్ళు. అంతేనా? అంతేనండి. ఏమొద్దులే అలా ఏమొద్దు. చూసారా గట్టిగా ప్రెస్ చేసి తిప్పడం మూలంగా ఎలా వచ్చేసిందో ఘాట్లు పడిపోయి ఇక్కడ ఒకటి మీకు కనిపిస్తుందో లేదో నేనైతే చూపిస్తున్నా. సో ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చే కలర్, మరి నలుపు కాకుండా రెడ్ కలర్ లో వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సిరప్ లో అయితే దీన్ని వేసేయాలి. చాలా సింపుల్ అండి, పిల్లలు చాలా ఇష్టపడతారు, ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అనమాట ఇది. ఇంకా మిగిలినవి కూడా వేసేద్దాం 1 by 1 కింద. ఖాళీ అయిపోయింది. సో మొత్తం అయితే డ్రాప్ చేస్తాం అనమాట ఆయిల్లో. కాసేపు ఇలాగే వదిలేద్దాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా పాత వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. హైప్ బటన్ కూడా ఉందండి, ప్రెస్ చేయండి. లాస్ట్లో మన అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది గార్నిషింగ్ తర్వాత. సో ఇక్కడి వరకు వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.